సమాజం చెప్పే 10 అబద్ధాలు. నమస్కారం. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక యుద్ధం చేయబోతున్నాం. ఎవరితోనో తెలుసా? బయట ఉన్న శత్రువులతో కాదు, మీ మెదడులో గూడు కట్టుకుపోయిన కొన్ని ఆలోచనలతో. మనం పుట్టినప్పట్నుండి మన చుట్టూ ఉన్న సమాజం, మన బంధువులు, స్కూల్సు, కాలేజీలు అందరూ కలిసి మనకు కొన్ని విషయాలు నేర్పించారు. ఇలా ఉంటేనే మంచిది, అలా చేస్తేనే విజయం, ఇది దాటితే ప్రమాదమని కొన్ని సరిహద్దులు గీశారు. మనం కూడా అమాయకంగా అవి నిజమే అని నమ్మి ఆ గీతల మధ్యలోనే బతుకుతున్నాం. కాని మీకు తెలుసా, మీరు నిజమని నమ్ముతున్న చాలా విషయాలు వాస్తవానికి పచ్చి అబద్ధాలు. అవును, అవి కేవలం సొసైటీ మన కళ్లకు కట్టిన గంతలు. ఈ అబద్ధాల వల్ల ఎంతోమంది టాలెంటెడ్ వ్యక్తులు కూడా భయపడుతూ ఒక అడుగు ముందుకు వేయలేక జీవితాంతం ఒక సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో సమాజం మనకు నూరిపోసిన 10 భయంకరమైన అబద్ధాలని నేను బద్దలు కొట్టబోతున్నాను. ఇవి కేవలం మాటలు కాదు, సైకలాజికల్ ఫ్యాక్ట్స్. ఈ 10 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయచ్చు, లేదా కనీసం మీరు ఆలోచించే విధానాన్నైనా పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి వీలైతే ఇయర్ఫోన్స్ పెట్టుకోండి, డిస్టర్బెన్స్ లేని చోట కూర్చోండి, ఒక్కసారి మీ మనసుని ఖాళీ చేసి నేను చెప్పబోయే విషయాల్ని లోతుగా విశ్లేషించండి. మీరు సిద్ధమా? అయితే పదండి, ఆ 10 అబద్ధాలేంటో, వాటి వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. మొదటి అబద్ధం: నీకు టాలెంట్ ఉంటేనే నువ్వు గెలుస్తావు. ఇది మనం తరచుగా వినే మాట. వాడికి పుట్టుకతోనే టాలెంటుందిరా, అందుకే వాడు సక్సెస్ అయ్యాడు, నాకేమీ రాదు అని చాలామంది నిరాశపడుతుంటారు. కాని నిజం చెప్పమంటారా? టాలెంట్ అనేది ఓవర్ రేటెడ్. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులని చూడండి. వాళ్లలో చాలామందికి మొదట్లో అద్భుతమైన టాలెంటేమీ లేదు. వాళ్ల దగ్గర ఉంది ఒక్కటే: మొండి పట్టుదల. దీనిని ఇంగ్లీష్లో గ్రిట్ అంటారు. ఉదాహరణకు, ఒక కుందేలు తాబేలు కథ మనందరికీ తెలుసు. కుందేలుకి వేగంగా పరిగెట్టే టాలెంటుంది, కాని దానికి నిలకడలేదు. తాబేలుకి టాలెంట్ లేదు, కాని దానికి కన్సిస్టెన్సీ అంటే నిలకడ ఉంది. చివరికి ఎవరు గెలిచారు? మన జీవితం కూడా అంతే. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. అంటే టాలెంట్ ఉన్నవాడు బద్ధకిస్తే, కష్టపడేవాడు వాడిని దాటుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మీకు టాలెంట్ లేదని బాధపడకండి. డిసిప్లిన్ ఉంటే చాలు, మీరు ఎవ్వరినైనా ఓడించగలరు. రెండవ అబద్ధం: ఏదైనా పని మొదలుపెట్టాలంటే అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. దీనిని పర్ఫెక్షనిజం సిండ్రోమ్ అంటారు. చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ నా దగ్గర మంచి కెమెరా లేదు, మంచి మైక్ లేదు, లైటింగ్ లేదు, ఇవన్నీ కొన్నాక స్టార్ట్ చేస్తా అని ఆగిపోతారు. ఇది పర్ఫెక్షన్ కాదు, ఇది ఒక రకమైన భయం. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఆగుతూ ఉంటే, ఈలోపు మరొకడు తన దగ్గర ఉన్న పగిలిపోయిన ఫోన్తో వీడియోలు తీసి మీకంటే సక్సెస్ అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి, మొదటి ప్రయత్నం ఎప్పుడూ చెత్తగానే ఉంటుంది. ఏ పెయింటర్ కూడా మొదటి బొమ్మతోనే గొప్ప ఆర్టిస్ట్ అవ్వలేదు. ఏ రైటర్ కూడా మొదటి కథతోనే ఫేమస్ అవ్వలేదు. పర్ఫెక్షన్ అనేది ప్రయాణంలో వస్తుంది, ఆరంభంలో కాదు. కాబట్టి మీ దగ్గర ఏది ఉంటే దాంతో ఈరోజే, ఇప్పుడే మొదలుపెట్టండి. మూడవ అబద్ధం: గెలిచినప్పుడే ఆనందం వస్తుంది. నేను ఆ గవర్నమెంట్ జాబ్ కొడితేనే హ్యాపీగా ఉంటాను, నేను సొంత ఇల్లు కట్టుకుంటేనే లైఫ్ సెటిల్ అయినట్టు, ఇలా అనుకుంటూ మన సంతోషాన్ని భవిష్యత్తుకి వాయిదా వేస్తుంటాం. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. దీనిని సైకాలజీలో హెడానిక్ ట్రెడ్మిల్ అంటారు. అంటే మీరు కోరుకున్నది దక్కాక కొన్నాళ్లు సంతోషంగా ఉంటారు, మళ్లీ మామూలే, మళ్లీ ఇంకో కొత్త కోరిక. నిజమేంటంటే, సక్సెస్ వస్తే హ్యాపీనెస్ రాదు, మీరు హ్యాపీగా పనిచేస్తే సక్సెస్ వస్తుంది. ఎవరైతే తమ పనిని ఎంజాయ్ చేస్తారో వాళ్లు త్వరగా అలసిపోరు, వాళ్లు త్వరగా గెలుస్తారు. కాబట్టి గమ్యాన్ని చేరాక నవ్వడం కాదు, నవ్వుతూ ప్రయాణించడం నేర్చుకోండి. ఇప్పుడు నాలుగవ అబద్ధం గురించి మాట్లాడుకుందాం. ఫెయిల్యూర్ అంటే నీ పని అయిపోయినట్టే. మన సమాజం ఓటమి ఒక నేరంలా చూస్తుంది. ఎవరైనా బిజినెస్లో నష్టపోతే లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాళ్ళని పనికిరాని వాళ్లుగా ముద్రవేస్తుంది. కాని వాస్తవం వేరు. ఫెయిల్యూర్ అంటే ది ఎండ్ కాదు, అది కేవలం ఒక రీడైరెక్షన్ మాత్రమే. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని కనిపెట్టే ముందు 1000 సార్లు విఫలమయ్యాడు. ఎవరైనా అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? నేను ఓడిపోలేదు, బల్బు వెలగని 1000 దారులను నేను తెలుసుకున్నాను అన్నాడు. అంటే ప్రతి ఓటమి మనకు ఏం చెయ్యకూడదో నేర్పిస్తుంది. ఫెయిల్ అవ్వనివాడు ఎడ్యుకేటెడ్ కాదు, కేవలం ఎక్స్పీరియన్స్ లేనివాడంతే. కాబట్టి ఓటమిని చూసి భయపడకండి, దాన్ని గురువుగా భావించండి. ఐదవ అబద్ధం: లోకం మొత్తం నిన్నే గమనిస్తోంది.
మనం కొత్త బట్టలు వేసుకున్నా లేదా మన బట్టల మీద చిన్న మరక పడినా అయ్యో అందరూ నన్నే చూస్తున్నారు ఏమనుకుంటారో అని కంగారు పడిపోతాం. దీనిని సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే మన మీద ఒక లైట్ వేసి అందరూ మనల్నే గమనిస్తున్నారని మనం భ్రమపడటం. సారీ బాస్, అంత సీన్ లేదు. ఎవరి గొడవల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. వాళ్ళ అప్పులు, వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ కెరీర్, వీటితోనే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. మీరు రోడ్డు మీద కింద పడినా, తడబడినా జనాలు ఒక 5 నిమిషాలు నవ్వుతారేమో, తర్వాత వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటారు. కాబట్టి జనాలు ఏమనుకుంటారో అనే భయం వదిలేసి మీకు నచ్చింది మీరు చెయ్యండి. 6వ అబద్ధం. నీ ఇమోషన్స్ని దాచుకుంటేనే నువ్వు స్ట్రాంగ్. ముఖ్యంగా మగవారికి ఇది చిన్నప్పటి నుండి నూరిపోస్తారు. మగాడంటే ఏడవకూడదు, బాధని బయట పెట్టకూడదు అని. కానీ సైకాలజీ ప్రకారం ఇమోషన్స్ని దాచుకోవడమంటే కుక్కర్ విజిల్ మూసేసి వంట చేయడం లాంటిది. లోపల ఒత్తిడి పెరిగిపోయి ఏదో ఒకరోజు గుండె పగిలేలా ఏడుపు వస్తుంది లేదా విపరీతమైన కోపం వస్తుంది. నిజమైన బలమంటే మన ఇమోషన్స్ని అంగీకరించడం. ఏడుపు వస్తే ఏడవండి, అది మనసుని శుభ్రం చేస్తుంది. బాధని నమ్మకమైన మిత్రులతో పంచుకోండి. వల్నరబిలిటీ ఈ స్ట్రెంగ్త్ అంటారు. అంటే మన బలహీనతని బయటపెట్టడానికి కూడా ధైర్యం కావాలి. అలా చేసినప్పుడే మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు 7వ అబద్ధం గురించి మాట్లాడుకుందాం. బిజీగా ఉన్నావంటే నువ్వు ఎదుగుతున్నట్టే. ఈ రోజుల్లో నేను చాలా బిజీ అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఒక్కసారి ఆలోచించండి. గాడిద కూడా రోజంతా బరువులు మోస్తూ బిజీగానే ఉంటుంది. కానీ అది రాజు కాలేదు కదా. బిజీగా ఉండటం ముఖ్యం కాదు, ఏ పనిమీద బిజీగా ఉన్నావన్నది ముఖ్యం. దీనినే ఫేక్ ప్రొడక్టివిటీ అంటారు. ప్రొద్దున్నే లేచి సోషల్ మీడియా చెక్ చేయడం, అనవసరమైన మీటింగ్సు, ఫోన్ కాల్సు, ఇవన్నీ మనల్ని బిజీగా ఉంచుతాయి కానీ మన లక్ష్యం వైపు నడిపించవు. 10 గంటలు కష్టపడడం గొప్ప కాదు, 2 గంటలు పూర్తి ఏకాగ్రతతో మన లక్ష్యం కోసం పనిచేయడమే అసలైన గెలుపు. కాబట్టి బిజీగా ఉండటం మానేసి ప్రొడక్టివ్గా ఉండటం నేర్చుకోండి. 8వ అబద్ధం. డబ్బుతో సంతోషాన్ని కొనలేము. ఇది పేదరికాన్ని గ్లోరిఫై చేయడానికి వాడే సామెత. నిజమే, డబ్బుతో ప్రశాంతతని కొనకపోవచ్చు. కానీ పేదరికం కూడా సంతోషాన్ని ఇవ్వదు కదా. హాస్పిటల్ బిల్లులు కట్టలేనప్పుడు, పిల్లల ఫీజులు కట్టలేనప్పుడు వచ్చే బాధ నరకంలాగుంటుంది. డబ్బు సమస్యలని తీరుస్తుంది, మనకు స్వేచ్ఛనిస్తుంది, మనకు నచ్చిన చోటికి వెళ్లేలా, నచ్చినట్టు బ్రతికేలా చేస్తుంది. డబ్బుని దేవుడిలా పూజించకండి, అలా అని దెయ్యంలా చూడకండి. డబ్బు ఒక టూల్ మాత్రమే, పెట్రోల్ లాంటిది. బండి నడవాలంటే అది కావలసిందే. ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్. 9వ అబద్ధం. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మా నాన్న పేదవాడు కాబట్టి నేనూ పేదవాడిగానే ఉంటాను, నేను 10థ్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి లైఫ్లో గెలవలేను అని గతం అనే జైల్లో చాలామంది బ్రతుకుతున్నారు. కానీ సైన్స్ ఏం చెబుతోందో తెలుసా? న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు ఎప్పుడైనా మారగలదు. మీ గతం ఒక పాఠం మాత్రమే, అది జైలు శిక్ష కాదు. మీ గతం ఒక రెఫరెన్స్ మాత్రమే, మీ ఇల్లు కాదు. నిన్నటి వరకు మీరు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీ రేపటిని మార్చేస్తుంది. మీరు చెట్టు కాదు, ఒకే చోట ఉండిపోవడానికి. మీరు మనిషి, మీరు మారగలరు. చివరిది 10వ అబద్ధం. నీకోసం ఒక అద్భుతమైన టైం వస్తుంది. చాలామంది నా టైం వస్తుందిలే అని ఎదురుచూస్తుంటారు. ఆ టైం రాదు మిత్రమా, ఆ టైంని నువ్వే లాక్కురావాలి. టైం బాగోలేదు అని కూర్చుంటే ఉన్న టైం అయిపోతుంది తప్ప మంచి రోజు రాదు. క్యాలెండర్లో మంచి రోజు, చెడ్డ రోజు అంటూ ఏదీ ఉండదు. నువ్వు కష్టపడి గెలిచిన రోజే అసలైన మంచి రోజు. అదృష్టం కోసం ఎదురుచూడటం మానేసి పనిచేయడం మొదలుపెట్టండి. సో ఫ్రెండ్స్, ఇవి సమాజం మనకు చెప్పే పచ్చి అబద్ధాలు. ఇప్పటివరకు మీరు ఈ అబద్ధాలని నమ్మి ఉంటే అది మీ తప్పు కాదు. కాని ఈ నిజాలు తెలిసాక కూడా ఇంకా పాత పద్ధతిలోనే ఆలోచిస్తే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. జీవితం చాలా చిన్నది. ఎవరో గీసిన గీతల్లో, ఎవరో చెప్పిన భయాలతో బ్రతకడానికి మనమేమీ గొర్రెలం కాదు, మనం సింహాలం. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నువ్వనుకుంటే మారనిదంటూ ఏదీ లేదు. మ్యాజిక్ కోసం ఎదురుచూడకు, నీలో ఉన్న మ్యాజిక్ని బయటకు తీ. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. లోకం ఏమనుకున్నా సరే నా దారి నాదే. ఓడినా గెలిచినా ఆ బాధ్యత నాదే. లే, కదులు, నీ గమ్యం నిన్ను పిలుస్తోంది. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆల్ ది బెస్ట్. జై హింద్.